ఎంగడ అయింది. వీటితో పట్టించుకొని పట్టించుకోరు. మందు కొట్లు అచ్చి తింటాను. చాటు పెట్టమంటే చాటు పెట్టారు. గడ్డి అంతా ఖరాబ్ అయింది. ఇంత చాటు పెట్టేటోళ్ళు లేరు, ఇంత వేసుకొని లేరు. ఏం చేయాలి? ఇంత గడ్డికి ఇట్లా ఖరాబ్ అవుతుంది. మందు కొట్లు వచ్చి తినిపోతాను. ఇక వస్తాడు, ఇక గొడ్డు బారి వస్తాను. స్నానానికి నీళ్ళన్న కాగబెడతాను. మరిగా ఏమైనా గాసుల మీద అండు అలవాటు తప్పిండ్రు. కట్లపై అంటే పట్టించుకుని కట్లపై తోలు తీసులేదు. అదంటే కట్లపై అంటేనే దానికి ఇంట్రెస్ట్ లేదు కూడా. అయ్యో కట్టెలు కూడా లేవు కదా. ఈ నీళ్ళు ఎట్లా కాగబెట్టాలి? ఏం చేయాలి? ఏం పాపం పాడగలు. కట్టెలు కూడా కొడతలేరు, కట్టెలు కూడా పట్టించుకుంటలేరు. ఈ ముసలోడు అయితే ఏం స్నానం చేస్తాడు? ఏం చేయాలి? వీళ్ళన్నీ వస్తారు. ఈ తద్వానం తయారైండు. ఏం చేసుడు? ఏం పని చేయరు, కట్టెలు కొట్టరు, ఏది లేదు. అవి నీళ్ళు ఎట్లా కాగుతాయి? ఎవరికి ఇంత పట్టించుకోరు. అయ్యో ఈ పాపం పాడగను. అగ్గి పెట్టలేదు కాదు. ఇక్కడ అగ్గి పెట్టేయడం ఏంది? అగ్గి పెట్టే సుమా అత్తమ్మ ఎక్కువ కొట్టిన కోళ్ళకి ఇట్లనే ఉంటారు. అగ్గి పెట్టాడు కాలబెట్టు. తెచ్చినట్టే ఉన్నదే. నీయాసం ఉంటే దానికట సుఖం వస్తే ముఖం కడగ తీరదట. ఎప్పుడు చెప్పినట్టు వింటారు. చెప్పుతే గింత కూడా వినిపించుకోరు. ఏమైంది? ఎప్పుడు చెప్తే ఎప్పుడు పట్టుకొస్తాను. ఆగి పెట్టే నీళ్ళు ఎప్పుడు పెట్టాలి చెప్పు. ఎందుకు నీళ్ళు కాబట్టి కట్టెలు ఉంటే చాలు. మామయ్య కట్టెలు కొట్టలేం కొట్టలేదా? వాడి నీళ్ళు ఎత్తు ఖర్చు పెట్టినా అత్తడి. ఇప్పుడు నీళ్ళు కాగలేదా? లొల్లి. సరే నువ్వు పొయ్యండి పెట్టి నీళ్ళు పెట్టు, నేను చాయ్ పెడతా. సరే పో, పెట్టుకో. అల్లం ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు తింటావని చెప్పలేదు. ఎందుకు తింటే అల్లం వేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకే లేదు. అవును కానీ సుమా అప్పాలు చేసుకోవద్దానే? అందరూ అప్పాలు చేసుకుంటారు. పండుగ దగ్గరకు వస్తారు. ఎందుకు చేసుకోవద్దమ్మా? బొచ్చుడు అప్పాలు చేసుకుందాం. ఏది మరి? ఎప్పుడు పిండి పట్టించుకొచ్చినప్పుడు చేసుడెప్పుడు? రేపు బియ్యం కడుగుదాం, ఎల్లుండి అప్పాలు చేద్దాం. ఏమిటి విన చేద్దామే? అగో మనకు పెద్ద గ్యాస్ పై ఉన్నది కదా, దాని మీద చేద్దాం. పెద్ద గ్యాస్ చేస్తే ఇవన్నీ చేస్తే గ్యాస్ రేట్ ఎక్కింది. మామయ్య సిగరెట్ జాబ్ చేస్తాడా? అబ్బా మా మామయ్య అంటాను. మరి నీ కొడుకు సిగరెట్ జాబ్ చేస్తాడు. నా కొడుకు చేయకపోతే అటు పోయి కట్టలేరు కత్తాం. కట్టలకు రాను, నువ్వు చేయకున్నా మంచిది. కట్లేమైనా చేద్దాం. మరి అన్ని అప్పాలకు కొంచెం కాసి కొడుతుందా? ఎందుకు వద్దమ్మా? ఆ పొగ కండ్లకు పడుతుంది. అది ఎందుకు వచ్చిన వచ్చా? ఆ గ్యాస్ రేట్ అయిపోతుంది. ఎప్పటికి పోగిన అన్నట్టు చేస్తానవేంటే? ఎప్పుడు కాసు అనుకోబడుతుంది. అప్పాలు చేసుకుంటూ తప్ప కట్ల వినా మంచిగా రుచి ఉంటాయి. కట్ల పోయి విని లడ్డూలు చేస్తావు మరి? లడ్డూలు చేస్తా, అన్ని చేస్తా. కర్రీలు చేస్తావా? సరే మరి కాదే, బియ్యం పోసుకరా పో. బియ్యం చేసినాక పోదాం కట్టెలకు. బియ్యం చేసాడ పెట్టిపోదాం. మళ్ళీ ఇదో పని ముంగట పెట్టినావా? సరే నెత్తావు. నాకు ఆడపిల్ల లేనందుకైనా నాకు మేనగోడలు. దాన్ని అనుకుంటే ఎవరు అనాలే? బిడ్డ లెక్క చూసుకుంటాను. అత్తమ్మ ఇక బియ్యం పోసుకొచ్చిన పట్టుకరా. ఇవి సరిపోతాయి, అయితే వేద్దాం. అయ్యో బియ్యం పోతాయి. అయినా ఇవి సరిపోవచ్చమ్మా. సరిపోతే ఏం చేస్తావు? ఇంకో ముదవ ప్లేట్ కూర్చొని ఉంటావు. అవి వాటర్ చేయి. బియ్యం చేయి. ఎప్పుడు చేస్తావే? ఇంకా నేను మా చేస్తా. నాకే చేయరాదు. చెరిగిచ్చుడు వాటికే నా చేసి నువ్వే అంటే చేతులు పొయ్యి కాడ పొగ తగ్గుతుంది నీకు కళ్ళకు. లేదమ్మా, లడ్డూలు అయితే బాగా చేసుకుందాం. ఇది ఇంకొన్ని దేవన్నా తెచ్చుడా ఎప్పుడైతే మరి మావయ్య తువ్వాళ్ళ కట్టుకొని పోయి సేమ్ కడ తింటాడు. కట్టుకొని పోదాన్ని వేసుకొని పోతాడు. ఆడ తింటాడు. చూసినారు ఎందుకంటే తువ్వాళ్ళ కట్టుకుంటా. నీకు ఇంకొక దేవుడు చెప్పండి అత్తమ్మ. ఇంకొక దేవుళ్ళలో కూడా పెట్టుకొని పోతాడు. తినద్దా మరి? దేవులు ఇచ్చారు. చిన్న పొల్లగాడు స్కూల్కి పోతాడు కదా, దేవుళ్ళలో పెట్టుకుని పోవడానికి. స్కూల్ పోకుండా అప్పాలు తినడానికి మరి నీ మామయ్య స్కూల్కి పోతాను.
మా మావయ్య పొలం కాడికి పోయి పని చేస్తాడు కాబట్టి టైం పాస్ కోసం ఇంకా ఉత్తమంలో టాకర్ కావాలని మళ్ళీ మాట్లాడతాను. నీ కొడుకు అయితే ఇంకా బాగా ఆకలేదు. ఏడాదికి ఒకసారి ఏముండదు సంక్రాంతి పండుగ ఎప్పుడు చేస్తాం సగినాలు మళ్ళీ సంక్రాంతి చేస్తాం మధ్యలో ఈ పండుగ కప్పాలే వేయం ఇది కరెక్ట్గా నత్తమ్మ కొత్తట్లు వచ్చినాయి కదా పాశం కూడా అనుకుందామా వండుకుందాం పాశం వండుకొని నెయ్యి తెచ్చుకుందాం సూపర్ ఉంటుంది. అన్ని కోరికలు మంచిగానే ఉన్నాయి చేద్దాం హోటల్ కూడా మంచిగా ఎన్ని కిలోలు అయితే 6 కిలోలు అన్నీ చేసుకోవద్దా అని పండుగ పూట చేసుకుందాం అత్తమ్మ. అదే మరి కొన్ని అయితే మెరగలేరు ఇంటిని తెచ్చి రమేష్ వచ్చినట్టున్నాడు కదా వచ్చింది కదా నీకు. ఎటు పోయినా రమేష్ దుకాణం పెట్టారుగా నీకోసమే బజ్జీలు చేద్దామని. అబ్బా చేసింది నువ్వు సట్ల కారెట్ పడతాడు సట్లాలు చేస్తాను పండుగకు ఇక అది చేసింది సంక్రాంతి పండుగ వచ్చింది అప్పాలు చేద్దామని మొదలు పెట్టినావు పొయ్యి నువ్వులు బెల్లం పుడకలు అన్ని పట్టుకో నాకు. లిస్టు రాసిస్తే తెస్తాడు ఓమా అవన్నీ మొత్తం ఉండద్దా అంటే ఇంతకుముందు తెచ్చండి సామాన్ ఏమన్నా నీ కొడుకు చిన్నపిల్లగా ఆడు. చిన్నపిల్లడు కాకపోతే నాకు ఎప్పుడు చిన్నోడే అయితే బియ్యం లేదు మంచిగా మెరగలేదు ఉన్నాయి ఇంకా ఇలా ఇంకేం కనిపిస్తాను మెరుగలు సాట్లు ఉన్నాయి ఫస్ట్ నీకే కనిపిస్తాయి. నువ్వు ఇట్లా కూడా సరిపోతాను దాని అది మెరగలు ఇస్తలేవు ఎట్లనే పోతాను చూడు ఒకసారి ఇక్కడ కూర్చో బావ ఇక వచ్చు ఇక్కడున్న నేనే కనిపిస్తలేను వీళ్ళున్న మెరుగలు కనిపిస్తాను అంట నీ కొడుకు. అయ్యో ఈ పాపం పాడగా లడ్డు లేకుండా నువ్వేనా కనిపించలేవే ఆయనకి అమ్మ దానికి మిరపకాయ బజ్జీలు కావాల్సి ఉన్నాయి అందుకనే ఇది ఏమో మరి ఏం తింటదు నీ కొడుకు చెప్పింది ఇదే. మరి ఉప్పు ఉంటాడా మిరపకాయ బజ్జీలు లేవద్దా తింటురని తెలుసుగా. అది తెలియదు ఆ రోజు నీ చేతులు చూస్తాడా నాకు చేతుల కవర్ చూస్తుందా తెలియదా ఏదో ఒకటి సరే ఈ మంచిగా చేయరు నేను ఇప్పుడే తీసుకొస్తాను నేను బాగా మంచిగా ఎరువు తప్పలు బాగా చెప్తానని 30 రూపాయలు పట్టుకురా. సరే 30 కాదు 40 రూపాయలు తీసుకొస్తా సరే అత్తమ్మ 40 రూపాయలు బజ్జీలు తెస్తా. వేడి వేడి తెస్తాడు తినేవాళ్ళు రోజు ఎత్తలేడా తినేవాడు 20 రోజులు అయితే మన ఇంట్లో ఉంటే వచ్చాడు అప్పాలు ఇక అప్పుడు నీ కొడుకు తినేది కావాలి. అప్పుడు లేకుంటే మరి ఇంట్లో ఉండగా ఏం చేస్తాడు తెచ్చి అది ఏం చేస్తాను ఏం చేస్తాం ఇక నీ కొడుకు ఇక బజ్జీలు వేడి ఇక బజ్జీలు వేడి ఏమని అంటే అప్పాలనే కదా తినంటే నాకు తెలుసు. అప్పాలు వచ్చేదాకా తేడు పట్టు తర్వాత తేడా ఏం చేద్దాం. సరేగా నిన్న పోయిగా మరి అరిసెలు చేస్తావా అత్తమ్మ? మా చేస్తనే అరిసెలు చేస్తా లడ్డూలు చేస్తా అన్ని చేస్తా కొంచెం పనాసరాగి కొంచెం మంచిగా కట్టె పుల్లలు ఏరు కాచుకొని అన్ని తీర వేసుకున్నాం ఇంకా బోళ్ళు అయితే బోళ్ళు కూడా వాకింత పని చేయరు అయితే ఎట్లా చేయాలి చెప్పు అన్ని ఉంటా అదే మీరు తినకుంటే ఎవరు తింటారు చేసి పెడతా కదా కట్టెలు బాగున్నాయి. అయ్యో చేపోవే ఇక ఒకటి నువ్వు ఇక్కడ ఉన్నాయి తీపో నేను తీసుకొస్తా. అత్తమ్మ బాగానే పట్టుకరా బొచ్చలు కట్టెలు తీసుకో ఫుల్ అప్పాలు తీసుకున్నావు. పుల్లు చేసుకుందాం దా ఇక ఇక్కడ పెట్టి ఇంకా అక్కడ ఉన్నాయి అవన్నీ కుప్పేద్దాం. మామయ్య నుంచి గుంజుకురమ్మా ఇగో బొచ్చడు కట్టెలు బొచ్చడు దొరుకుతాయి. అయ్యో ఇది అత్తలేదు. అత్తమ్మ ఇగో ఇలా కట్టెలు బాగుండే గుంజుకరా. వచ్చేకుండే దెబ్బలు తలిగించుకునేవు ఏ లేదత్తమ్మ దెబ్బలు నాకిన మంచిదే. రెండు కట్టెలు ఉన్నాయి. నువ్వు జరుగు నీకు రాత్రి మళ్ళీ మామయ్య నన్ను తిడతాడు. ఏం తలిగే గుండు కంటే అయ్యో అంటే అడిగి పెట్టి అత్తమ్మ ఇది ఇరుగుతలేదు. ఇరిగిపోతారా మామయ్య తెస్తారా వడలు తెచ్చి నరకతాడు కానీ చాలు కాలు దెబ్బ తలిగించుకునే ఇవన్నీ ఇక్కడ వేసుకుందాం. కట్టెలు అయితే పుల్లు దొరుకుతుంది అత్తమ్మ. కట్టెలు కరువైనాయి బొచ్చలు కట్టెలు అగ్గు ఇంట్లో కూడా పెద్ద కట్టు ఉంది. ఇగో నీకంటే ఎక్కువ కట్టెలు నేనే ఏర్తాను. ఏడతానా మరి నాకు ఇవ్వస్తానా ఏమన్నా పళ్ళైతే అన్ని చేయాలి
మరి అన్నీ చేస్తా. అప్పలు గిట్ట వేయలేదు అనుకో మళ్ళీ చికెన్ వేస్తా. సరే అన్నీ చేస్తా. అన్నీ చేస్తా. కట్టలేనాక ఎందుకు చేయనే? కాసు కొడతాడా ఏమన్నా? కాసు కొడితే బాగా చాలరా. అమ్మయ్యా అవి అత్తమ్మ ఇల్లు ఇంకో పెద్ద కట్టు పెద్ద పెద్ద కట్టెలు ఉన్నాయి కానీ దాంట్లో పురుగు పూసి ఉంటుంది పోపు. అత్తమ్మ ఇవాళ ఫుల్ కట్టెలు ఉన్నాయి. ఏ మస్తు తప్పాలు అయితే పావు వచ్చి దొరుకుతారే కట్టెలు. ఈ లెవెల్ మనకోసం వేసినట్టు పెద్ద కట్టు. మంచిగా ఉన్నాయి కట్టెలు కూడా, మంచిగా మండతాయి కూడా. ఇక అత్తమ్మ ఇన్ని కట్టెలు ఉన్నాయి. అవి ఇవి అన్ని కలిసినామనుకో ఖచ్చితంగా నిండు అయితే మంచి మోపడు 2 మోపలు అయితే ఇగో ఇరుగురు కూడా మంచిగా ఉంటారు. పచ్చిలేవే ఉల్లారులే మొత్తం ఉన్నారులే. కట్టెలు ఉల్లారులే అన్నీ ఉన్నారు. మంటారు కూడా ఇరుగుగా చేసుకుందాం పప్పాలు. అన్ని అప్పాలు చేయాలి. ఇరుగుతే మంచిగా ఉంది. అది ఇరుగది ఇరుగది గొడ్డలు ఏం తిరగదు. అది ఇంతేనా? ఇరుగది ఉండని. సరే ఇవన్నీ మోపు కట్టి నీ కొడుకుని రమ్మని తీరే పెడతా. అక్కడా మరి నాకేం రాకుంటే అప్పాలు ఇచ్చలేదు నీ కొడుకు. తీసుకుంటున్నా. నా కొడుకు నేను ఇచ్చుకోనా? నా కొడుకు నువ్వు ఇవే దాకా చూస్తారా? నేను అంటే ఇది ఎక్కడ పాపం? కోడలేమో వచ్చి కట్టెలు కొట్టుకోవాలి కానీ కొడుకేమో అప్పలు పెడతావా? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తలేరు ఆయన. వాళ్ళు చేసే పని మనం చేస్తానవా? మన ఇక అందుకే అంటారు ఎన్ని చేసినా కానీ కొడుకే ముద్దారు. నా కొడుకు నాకు ముద్దు కాకుంటే. సరే ఇవైతే పట్టుకోమా. కోడలేమో జేబులు చూస్తాడు, తల్లి ఏమో కడుపు చూస్తాడు. ఏం తెచ్చినా బావని జేబులు చూస్తావు. నేనేమో నా కొడుకు ఏం తిన్నాడో నేను చూస్తా. అంతేనా? సరే పట్టు ఎట్లయితే అట్లా. ఈ కట్టలేదు చదువుతా. మడిగైతే నిండింది. తెల్లవారికి నానిందనుకో రేపు తొక్కి మొలక అలుకుతాయి. ఇక ఎప్పుడు అవుతావు? రేపు తెచ్చి అలుకుతాయి. ఇక రేపు అలుకుతాయి. ఇక మడైతే నిండింది. రేపు పొద్దుగాల మొలక అలుకుతా అయిపోతుంది. ఇక ఇగో నువ్వు ఈ కట్టెలు అన్ని చదురు. అవి అక్కడ వేసిన కట్టెలను అవి నేను మొత్తం పట్టుకొస్తా. ఇగో ఇటు నాకు 20 రాలని మంచిగా వేసినావు. ఇలా కడతా పోనీ ఇవన్నీ చదురు. నేను అవి తీసుకొస్తా. కట్టెలైతే బాగా అన్ని పెడతా. మగ్గనే తెచ్చింది మా కోడలు. బాగానే కావాలి కట్టెలు. పొలా మనం కట్టెలు లేనప్పుడు ఎండగొట్టిందే చూసి తీసుకురా. కొంత ఏమన్నా వంట చల్లగా. అత్తమ్మ కట్టి ఇరుగుతలేదు.
అయ్యా లేకపోతే నువ్వు నాకు ఇవ్వవా? అవును, నాకు డౌట్. ఇవి పట్టుకుండా పోయే కంటే అత్తమ్మ నైట్ రమ్మని పొంగి పట్టుకోవచ్చు. చలో అత్తమ్మ, ఏంటిదే మళ్ళీ ఇటు పట్టుకొచ్చి అటు పట్టుకపోయే కంటే ఈ ఎత్తుకొని పోయి పొంగ పట్టుకోవచ్చు అయిపోతుంది. అంటే అక్కడ పట్టుకొని పోదాం పని. సరే అందుకే కానీ ఒక్కడికి పెట్టినా. ఇగో ఇవి బాగున్నాయి, నువ్వు ఎత్తుకో. ఇదేం పాపం పాడగా నేను మోస్తానా? నువ్వు వయసు దాన్ని కట్టెలు ఎత్తుకోవాలి కానీ నన్ను మోయమంటాను. సరే కానీ నేను ఎత్తుకుంటుంది. ఎత్తుకో మరి, పోదాం, చీకటి అవుతుంది ఇక. ఏ అద్దరు మోస్తానా నేను? నువ్వు పోయా కానీ నేనే మోస్తా, ముట్టినే అన్న. సరేపా. ఇగో ఆగత్త మీరైతే అది పెద్ద ఉన్నది. చేతిలో పట్టుకో, ఇలా పట్టది, చేతిలో పట్టుకో, ఇలా పట్టది. అయ్యో నేను చదువుతాను. రైట్. ఆ కోడలు కాడినట్టు కూడా కాడొస్తలేదు నాకు. అయ్యో అప్పుడు ఇప్పుడు మా అమ్మ పోతే వేయినత్తాం. అవునా? ఈ పల్లెటూరేనా? మీ అమ్మ తీసుకుపోయినా అది? సరే ఎత్తమ్మా. పాటు నీళ్ళ బాటలు ఉన్నాయి, పట్టుకొని వస్తా. అదా అత్తమ్మా, నువ్వు మెల్లగెట్టుకొస్తున్నావు. అత్తన్న పావే, నీకు బరువు అవుతుంది. అత్తన్న పా ఇక పట్టు. మెల్లగా పట్టుకున్నా. అవి కట్టలేదు అవి అవుతాయి. అచ్చిన కడిగి పట్టుకురా, బాగా వెళ్దాం. సరే సరే పా. అవి పట్టుకుందా. అమ్మయ్య పండుగకి అయితే ముచ్చడు కట్టలు వచ్చినాయి. ఏమోయ్ ఏమోయ్, ఏంటయ్యా? ఏం చేస్తాను? అయ్యా రాజన్నలో పొలంకెళ్ళి పోయిన కట్టెపిల్లలు ఏరకొచ్చినావు. ఇప్పుడే వచ్చినావు. అగో మరి మన పొలం దిక్కులు రాకపోతేవి ఏమయ్య ఆనే దొరికిన అయితే కోడల పొలం నిద్రం పోయి దొరికిన పట్టుకొని వచ్చినావు. సరే కానీ దొయ్యకు నీళ్ళు పట్టినా, నీళ్ళు పట్టినావా? పట్టిన కట్టెలో పోయి వచ్చి మొలక నీళ్లు పట్టే ఇక్కడ కూర్చున్నా. సరే కానీ మంచి పని చేసినావు. కొన్ని మంచి నీళ్ళు అయితే బాగా దూపు అవుతుంది. సరే రా, ఇంట్లోకి రా. భువనా, ఓ భువనా, ఏం చెప్తానవే? ఉన్నవానే? అయ్యో ముట్టనే ఎటు వచ్చినావేందే? కూర్చో. ఏ సంగతి ఎటు వచ్చినావు? సంక్రాంతి పండుగ వస్తుంది. ఆడపిల్లగా తీసుకురావాలి. చేతుల్లో సిల్లి కావాలేదు. నాకు ఒక 5,000 అప్పు కావాలి. 5,000? 5,000 ఉండేలేవో మరి. 3,000 అయి ఉంటే ఉండొచ్చు. ఒకసారి మీ అక్కని అడిగి చెప్తా. సరే నాన్న, పైసలు ఉన్నాయంటే మంచిగా ఉండు అక్క. ఏం చెప్తున్నావు? ఏంటిది? ఒకసారి ఇగరా. ఏంటిది చెప్పు. మొన్న నీకు 10,000 ఇచ్చిన కదా, అల్లకల్లా ఏమన్నా ఖర్చు అయినాయా? కాబట్టి వచ్చింది సంక్రాంతి పండుగ, నూనెకే 200. నూనె ప్యాకెట్ల రేట్ ఎక్కింది. ఉంటే అది పండగ పూట వచ్చి అడిగిండే. సంక్రాంతి పండుగ ఆడపిల్లలను తీసుకొని వస్తారట. వాళ్ళ ఇల్లు సందడి సందడి ఉంటుంది. ఓ 3,000 చదురు. ఏమో మరి ఎన్నుండో ఎన్ని ఖర్చు అయినాయో మరి. మార్కెట్ పట్టుకపోతే ఏమన్నా పైసలు లెక్కతాయా? సరే చూస్తా చెయ్యి మరి. ఇలా పెట్టిన కదా, ఎక్కడ దొరుకుతలేవు. అయ్యో గిళ్ళ పెట్టిన. ఇగో నువ్వు అన్నందుకు ఇగో 3,000 వెళ్ళినాయి పట్టు. సరేనే, ఏదో పండుగ అయితే ఒడ్డెక్కించుకుంటాడు. సరే పోయి పో. ముత్తన్న
5,000లో కానీ 3,000 అయితే ఉన్నాయి. ఎట్లా పండుగ అడ్జస్ట్ చేసి 5,000 అడిగితే 3,000 ఉన్నాయండి. 3,000 అయితే 3,000 ఇచ్చినవే. నా పిల్లగానే తీసుకొచ్చుకొని ఓటు ఎక్కించుకుంటా. సంతోషం. ఆడపిల్లల సంబరమే వేరు. అత్తగారింటికి పోయి ఆడపిల్లలను తీసుకొస్తే అది ఎంతో గమ్మత్ అనిపిస్తుంది. అయినా మా కోడలే కూతురు, కూతురే కోడలు, అన్నిటికీ మా సుమనే. ఇచ్చినావా పైసలు? ఇచ్చిండే. ఇచ్చినా అంటే నువ్వు మనకు ఒక 5,000 అక్కరా పో. అదో 5,000 ఎక్కడమంటున్నాయండి? ఇదేం పాపం, అన్ని సరిపోయినాకనే 3,000 మిగిలినాయని నాకు ఇచ్చివి. అందులో ఎన్ని ఉన్నాయో తేరని వాళ్ళు తెచ్చిచ్చిన. ఇప్పుడు కోడళ్ళని సీర కొనాలి, నేను కొనుక్కోవాలి, నువ్వు మంచాలి. 5 నుంచి 10,000 దాకా అవుతాయి. అడకరా పేడికన్నా పోయి జోకి వేస్తున్నాం కదా. జోగి ఎత్తానా? మన కొత్త పెళ్ళి జోగి ఎత్తానా? కొత్తగా పెళ్ళైన రోజు మా గుర్తుకున్నాయి, కానీ ఇప్పుడు 10,000 అక్కడ రావడం తప్పదా మరి? తప్పది. ఉన్న ఇచ్చి కూర్చున్నా కదా, అడకరా పో.